టు ఆల్ సినీగోర్ వ్యూవర్స్, నా పేరు కృష్ణ చైతన్య. ఐఎమ్ ఎ లిరిసిస్ట్ అండి. నేను పాటలు రాస్తాను. ఐ వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్ అండి. అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ అసోసియేట్ డైరెక్టర్. కృష్ణ చైతన్య నాకు సత్సాయిబాబా గారు పేరు పెట్టారండి. వైట్ ఫీల్డ్స్లోనే ఉండేవారు నానమ్మ గారు వాళ్ళు. డాడీ వాళ్ళది బెంగళూరు. సో ఆ పార్ట్ ఆఫ్ వైట్ ఫీల్డ్స్ ఏదో తాతయ్య వాళ్ళు ఇచ్చి అలా అంతంత నాకు తెలియదు, కానీ పర్లేదండి. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో నా జాబ్, నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత యాజ్ ఎవ్రీబడి మా ఇంట్లో నేను ఒక్కడనే కొంచెం నార్మల్గా చదువుతాను. అందరూ అబ్నార్మల్గా ఐఐటీల్లోనూ వాటిల్లోనూ ఉన్నారు. సిన్స్ మై చైల్డ్హుడ్ అండి. తాతగారు ప్రొడ్యూసర్ అండి. తాతయ్య బుద్ధిమంతుడు, అందాల రాముడు, సంపూర్ణ రామాయణం. బాపు గారు తాతయ్య గారు ఇద్దరు బ్రదర్స్ అండి. సో తాతయ్య గారు ప్రొడ్యూస్ చేశారు ఆ సినిమాని. అంటే ఇట్స్ జమానా స్టోరీ. నేను పుట్టేటప్పటికి ఎవ్రీబడి పాస్ట్ అవే, బట్ నేను ఇంట్లో ఉంటూ ఉండేవాడిని. అమ్మారే తాతయ్య అది తీశారు, తాతయ్య ఇది చేశారు. మై డాడీ ఈజ్ ఏ డిటెక్టివ్ నావల్ రైటర్ అండి. హీ యూస్ టు ఆయన వెన్ హీ వాజ్ యంగ్ హీ యూస్ టు రైట్. ఆయన 17 novels అది MVS పబ్లికేషన్స్లో ఆల్రెడీ ప్రింటెడ్. ఆయన మంచి రైటరే. సో ప్రాబ్లీ నాకు తెలియదు, మేబీ డాడీ వల్లేనేమో. యాక్టింగ్ అసలు ఎప్పుడు లేదండి. సిన్స్ మై చైల్డ్హుడ్ చాలా పిచ్చి సినిమా అంటే. ఏదొచ్చినా చూడాలి. అండ్ ప్రాబ్లీ అదే చాలామంది ఇండస్ట్రీ అన్నట్టే శివాకి ముందు శివాకి తర్వాత అంటారు తెలుగు ఇండస్ట్రీని. అలా వర్మ గారు అంటే ఒక పిచ్చి ఫ్యాసినేషన్ అండి నాకు. సో మేబీ ఆయన సినిమాలు చాలా ఎక్కువ ఇది చేస్తాయి, ఇంట్రెస్ట్, డ్రైవ్ టువర్డ్స్ మీ. అంటే మనం ఎటు యాక్షన్ చేయలేము, అట్లీస్ట్ యాక్షన్ చేసే సినిమాలు అన్నా తీద్దాం. టెంపర్మెంట్ అంటే అంటే మేబీ నాకు మన దాంట్లో ఎవ్రీబడి ఇన్ ద క్రియేటివ్ ఫీల్డ్ ఫీల్స్ దట్ డెఫినెట్లీ బయట ఎవరైనా ఒక అమ్మాయిని నడిపిస్తే మనం కొట్టలేమండి. 100% అది నాకు తెలుసు. పక్కన చూస్తాం, కామ్గా ఉంటాం. అట్లీస్ట్ దానికి రియాక్ట్ అవ్వాలి అంటే అది పాట అన్నా రాయాలి, లేదా డైరెక్ట్ అన్నా చేయాలి. ఎందుకంటే మన సినిమాలో మనస్ఫూర్తిగా మనం కొట్టచ్చు. టువర్డ్స్ మై కంట్రిబ్యూషన్ ఇన్ వన్ వే టు సపోర్ట్ ఫర్ ఎవ్రీ సోషల్ కాజ్ అండి. ఇంజనీరింగ్ 3rd yearలో అండి. నేను చెన్నైలో చదువుకున్నాను, యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్. సో నేను విజయశాంతి టవర్స్ అనే అపార్ట్మెంట్స్లో ఉన్నాను. నాకు క్వైట్ ఆపోజిట్. నేను ఇలా బయటకు వస్తే AVM స్టూడియోస్ ఉంటుంది ఎదుర్కొంటా. నాకు చూస్తూ ఉండేవాడిని రోజు. ఇళయరాజా గారిని, వాళ్ళని వీళ్ళని అందరినీ చూస్తూ ఉండేవాడిని. ఎంత మంచి వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నాము మనం కూడా. సో ఏదో ఒకటి చేయాలి అనేది చాలా ఎక్కువ ఉండేదండి. ఆ కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు ఉంది. అది ఎప్పుడు క్లియర్ అయిపోయిందంటే ఏదో ఒకటి చేద్దాం. ఐ డన్ సమ్ షార్ట్ ఫిల్మ్స్, డైరెక్ట్ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఐ వర్క్డ్ ఆన్ ఎ చైల్డ్ లేబర్ థింగ్. సో ఇట్స్ బీన్ అంటేనండి, ఇట్స్ ఓన్లీ ఏ మ్యాడ్ ప్యాషన్ దట్ డ్రైవ్స్ మీ. నేను ఏదో ఒకటి చేయాలి సినిమాల్లో. అండ్ నాకు వచ్చింది ఏంటి అంటే ద బేసిక్ థింగ్. ఇక్కడికి రావాలి అంటే వన్స్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు హియర్, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాలి. దానికి నాకు చిన్నప్పటి నుంచి బై గాడ్స్ గ్రేస్ ఐ రైట్ సాంగ్స్, పాటలు రాస్తాను. నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదండి. అమ్మ, బాబాకి, ప్రసూకి అంటే సిస్టర్కి ఎవరికి తెలియదు. అంటిల్ నా ఫస్ట్ సినిమా నేను చేస్తున్నంత వరకు ఎవరికి చెప్పలేదు. ఎందుకు అంటే నేనే ష్యూర్ కాదు. 100% నేను చేస్తానంటే మా మమ్మీ, మా డాడీకి నాకు మా డాడీ అరే నువ్వు పాటలు రాస్తావా అని కూడా ఎప్పుడు నన్ను అడగరు. రాసిన తర్వాత కూడా నాకు చిన్నప్పటి నుంచి మీ అండ్ మై డాడ్ ఆల్వేస్ మెయింటైన్ ఎ రిలేషన్షిప్ వేర్ నాకు డబ్బులు కావాలన్నా నేను అమ్మ దగ్గరికి వెళ్తాను, అమ్మని అడుగుతాను, మమ్మీ డాడీని అడుగుతాను. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ ఎనఫ్ నేనే కొనిపెడుతున్నాను అమ్మకి. సో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. మై పేరెంట్స్ ఓన్లీ ఆస్క్డ్ మీ వన్ థింగ్, నువ్వు సన్ యూ డిడ్ యువర్ ఇంజనీరింగ్, వర్క్ ఫర్ సమ్ టైమ్. ఐ వర్క్డ్ యాజ్ అన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని. ఐఎమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కప్ లాంగ్వేజ్ అని, అందులో నేను ఎక్స్పర్ట్ని. whenever you say hi to computer says hi to you. You can chat with the computer. ఆ ప్రోగ్రామ్ అంతా నేను రాస్తాను. సో ISTQB అని ఐఎమ్ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ టెస్ట్ ఇంజనీర్. ఆ టైంలో వర్క్ చేశాను కొంత టైం. చెప్పాను, అమ్మా నేను వర్క్ చేశాను, నాకు కొంచెం సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడు నేను కొంచెం సినిమాల్లో బిజీగానే ఉంటున్నాను. అండ్ ఐఎమ్ ఎర్నింగ్ మోర్ దెన్ వాట్ నేను సాఫ్ట్వేర్లో ఉండి వర్క్ చేసేదానికన్నా. సో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. లవ్ లెటర్ అంత సీన్ లేదండి. మనకు ముందే భయం. అంటే ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఎవ్వరు లవ్ చేసినా ఆ అమ్మాయి పేరు మీద ఒక పాట రాసిమ్మంటే నేనే రాసిచ్చేవాడు. అయ్యో ఏం లేదండి, పేర్లు ఇచ్చేసేవారు అందరూ ర్యాండమ్గా. ఆ పేర్ల మీద పాటలు రాస్తూ ఉండేవాడిని. అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను బాగా బుక్స్ చదువుతానండి. నాకు చాలా ఇంట్రెస్ట్. శ్రీశ్రీ గారివి కానీ, కృష్ణశాస్త్రి గారివి కానీ, వడ్ర చండీదాస్ గారివి కానీ, వాళ్ళ సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. చలంగారిది కానీ నాకు అంత